హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం అరకిలో దొండకాయలను తీసుకొని వాటితో సింపుల్గా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది అన్నంలో బాగా కలుపుకోవటానికి వస్తుందండి, బాగుంటుంది. ఫస్ట్ మనం ఒక అరకిలో దొండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వీటిని ఆరబెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో 1 స్పూన్ తిరగమాత గింజలు వేసుకోవాలి. అలాగనే అవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఆరబెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని ఈ కళాయిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి వీటిని తిప్పుతూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలండి. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని మనం ఈ దొండకాయ ముక్కలు మొత్తాన్ని కూడా వేయించుకోవాలండి. దీంట్లో కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్ పసుపు తీసుకొని దాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత కాసేపు దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత దీంట్లోకి మనం 1 స్పూన్ ఉప్పుని కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు మనం ముందే వేస్తే బాగా జిగురు పట్టి ముక్క మెత్తపడిపోతుంది. అందుకని మనం దొండకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకుంటే ముక్కలకి బాగా పట్టి బాగా ఏగుతుంది. దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత వీటిని ఆనియన్ ముక్కలు మొత్తం కూడా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం మీ రుచికి తగిన విధంగా 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలన్నీ కూడా కలుపుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. కొబ్బరి పొడి వేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగనే అన్నంలో కూడా బాగా కలుపుకోవటానికి వస్తుంది. ఇది మనకి సాంబార్ కూడా సైడ్ డిష్గా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రై. అలాగనే దీంట్లో మొత్తం కలిపిన తర్వాత మనం దీన్ని కరివేపాకుతో కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఇది మనకి బాగా సైడ్ డిష్గా కూడా పనికొస్తుంది సాంబార్లోకి. ట్రై చేయండి.